హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మై మినీ వ్లాగ్ వచ్చేసి ఇంట్లో ఎప్పుడు మాకు అందరికీ హాలిడే వచ్చిన పూరి ఖచ్చితంగా చేయాల్సిందే. నా కొడుకు పూరి పూరి అని కలవరిస్తూ ఉంటాడు. సరే పూరి చేసేద్దాం ఈసారి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసిన ఒక టిక్ ఫాలో అయిపోయి 5 మినిట్స్లో పూరి ఫినిష్ చేసేద్దామని మొత్తం పిండి కలిపేసి నేను పెద్దగా దీన్ని చపాతీలా పరిచేసి కట్ చేసి పూరీల్ని మనం వేయించుకుందాం అనేసి ఇలా అయితే కట్ చేశాను. కానీ నాకైతే ఈ ట్రిక్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. పిండికి అడుగున అతుక్కుపోయింది. ఎందుకు వచ్చిన కొత్త ప్రయోగాలే అనేసి మొత్తం పిండి కలిపేసి ఎప్పుడు చేసేలాగే ఉండలు చేసి పూరి అయితే చేసాం. పూరి ఎప్పుడు చేసినా మా ఇంట్లో అయితే చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి. పొంగితే కానీ ఈ పూరీలు తినరండి. మళ్ళీ ఆ పొంగకపోతే ఆ పూరి వద్దు ఈ పూరి వద్దు పొంగే పూరి కావాలని గోల చేస్తారు. పర్ఫెక్ట్గా అయితే పూరి తయారు చేయడం అయిపోయింది. పూరి కాంబినేషన్ కర్రీ శనగపిండి కర్రీతో అయితే ఇలా టేస్ట్ చేసేసాము. మరి మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీరు